జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్రను మార్చేస్తారా? సర్వసభ్య సమావేశానికి 22 మంది సొంత పార్టీ జెడ్పీటీసీలు గైర్హాజరు. మూలిగే నక్కపై తాటిపట్టు పడిందట. ఇప్పుడు విశాఖ జిల్లాలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి అదే రీతిన మారింది. ప్రభుత్వం మారిన తర్వాత గతంలో నేతల తీరుపై అసంతృప్తితో కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించి మేయర్ పీఠాన్ని టీడీపీకి అప్పగించారు. ఇప్పుడు అదే పరిస్థితి జెడ్పీ చైర్పర్సన్ విషయంలో జరుగుతుందా అన్న అనుమానం కలుగుతుంది. ఉమ్మడి జిల్లాలో అత్యధిక జెడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. జెడ్పీ చైర్పర్సన్ గా గిరిజన ప్రాంతానికి చెందిన జల్లిపల్లి సుభద్రను నియమించారు. ఇటీవల స్వపక్షంలోని పలువురు ఆమె పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపు తమ ద్వారా కాక నేరుగా చేస్తున్నారని వీరి ఆరోపణనైతే ఆమె మాత్రం ఆ అంశాన్ని అంగీకరించడం లేదు. కేవలం స్వపక్షంలో కొందరు పదవి కోసం ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. కాగా 2 రోజుల క్రితం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. నిజానికి జిల్లా పరిషత్లో అనంతగిరిలో సిపిఎం పార్టీలో, మాకవరపాలెంలో టీడీపీ మినహాయిస్తే అన్ని జెడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీ సభ్యులే. కానీ ఈ సమావేశానికి స్వపక్షానికి చెందిన 22 మంది జెడ్పీటీసీలు గైర్హాజరయ్యారు.